తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు దేనికోసం? ఇది కొత్త ఏమి కాదు కదా, ఎప్పుడు ఏదో రకంగా నోటీసులు జారీనే చేస్తుంటుంది కదా. అయినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని మాట్లాడుకున్న సందర్భాలు చాలా విషయాలు ఉన్నాయి. ఏ విషయంలో అంటే శిఖా గోయల్, సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 జీవో ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని, అది చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వడ్ల శ్రీకాంత్, అతని తరపున వాదించిన విజయ్ గోపాల్ అనే న్యాయవాది ఈ పిటిషన్ని విచారిస్తూ శిఖా గోయల్ అండ్ సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐఏఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారో డిసెంబర్ 10వ తేదీలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నంద. చూడాలి మరి దీనికి ఏం సమాధానం చెప్తారనేసి. సో ఎప్పుడు డిసెంబర్ 10లోగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి. సో దానికి గాను తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.